ఇదివరకటి రోజుల్లో మహిళలు శారీరక శ్రమ ఎక్కువ ఉండేది. మా చిన్నప్పటి రోజుల్లో రోట్లో నూరడము, తిరగలితో ఈ పప్పది చేసుకోవటం, అట్లాగే అంటే ఆ తిరగలినితో తిప్పడం అనేటటువంటి సాగేది. అట్లాగే పచ్చళ్ళు అవి నూరడాలు జరిగేది, పిండి రుబ్బుకోవడాలు జరిగేది. అలాగే బట్టలు ఉతుక్కోవడం దగ్గర నుంచి ఇంటి శుభ్రం చేసుకోవడం దాకా మొత్తం మహిళలు చేసేవాళ్ళు. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఆటోమేటిక్గా ఉండేది. దానికి తగిన ఆహారం కూడా ఆ రోజున నాణ్యమైనటువంటి ఆహారం, ఇంట్లో వండుకునే ఆహారం ఉండేది. దానివల్ల ఆరోగ్యంగానే ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు సౌకర్యాలు పెరిగినాయి, అదే సందర్భంలో శారీరక శ్రమతత్వం తగ్గింది. పర్యవసానం కండరాలు అన్నటువంటిది బాగా మహిళల్లో ఎక్కువ సమస్య అవుతోంది. త్వరగా బలహీనపడిపోతున్నారు. నరాలకు కండరాలకి ఎదురవుతున్నటువంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి అన్నటువంటి నిపుణులు చెప్తున్నటువంటి మాట. కండరాల క్షీణతే ఇప్పుడు పెనుముప్పుగా మారుతోంది. రోజువారీ పనులు చేయలేనటువంటి పరిస్థితుల్లో అనేక మంది మహిళలు వెళ్తున్నారు. కాళ్ళ నొప్పులో, నడుము నొప్పులో, ఒళ్ళు నొప్పులో ఇట్లాంటి విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. కండర పటుత్వాన్ని పెంచుకోవడం అన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. వైద్యుల్ని సంప్రదించి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మహిళలదే.